ఓకే ఇదే ప్లేస్లో నిలబడబట్టి అనుకున్నాం. మనం ఓట్లు వేసి తెచ్చుకునేది ఎమ్మెల్యే గారిని కాదు, మంత్రి గారిని అని. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుండి గతంలో ఎవరు కూడా మంత్రి కాలేదు. కానీ మీరు ఈసారి వేసే ఓట్లు, ఈ ఓటు ఒక ఎమ్మెల్యే గారినే కాదు, ఈ ప్రాంతానికి ఒక మంత్రి గారిని తీసుకొస్తారు. మంత్రి గారే వస్తున్నారు. మనకు అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుంది అన్న ప్రకారంగా మన మంత్రి గారు అద్భుతమైన డెవలప్మెంట్తో ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఇదే విధంగా పలు కార్యక్రమాలు కూడా రాబోయే ఇంకా మా ప్రీతమ నాయకుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ పున్నం ప్రభాకర్ అన్న గారి 58వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం 8 గంటలకు సుందరగిరి దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి కార్యక్రమం నవపేటలో 9:30 గంటలకు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నవపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ లీడర్లు, అభిమానులు, అదేవిధంగా ముఖ్య అతిథిగా మా అన్నగారు రామకృష్ణ అన్న అనిల్ అన్న గారు రావడం జరిగినది. ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ గత 18 నెలలుగా పున్నం ప్రభాకర్ అన్న నవపేటకు మంజూరు చేసిన నిధుల గురించి, జరిగిన పనుల గురించి చర్చించుకోవడం జరిగింది. ఇంకా రాబో రోజులలో చేయవలసిన పనులు కూడా మేము మళ్ళీ గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ వారం రోజుల క్రితమే మంచినీటి ఎద్దడిని గ్రహించిన అన్నగారు 20 లక్షలు నల్లబాయి నుంచి ఊళ్ళోకి పైప్ లైన్ కోసం మంజూరు చేయించినారు. దాని టెండర్ కూడా కంప్లీట్ అయింది. రేపు ఎల్లుండి వర్క్ కూడా మొదలు పెడతాను. అది ఇంతమంది సమస్యలో చెప్పుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా గడిచిన 9-10 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న నల్లబాయి మళ్ళీ ఉపయోగంలోకి వస్తుందని గ్రామస్తులంతా ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆనందం మాకు కూడా చాలా తృప్తినిస్తుంది. పున్నం ప్రభాకర్ అన్న గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండి మాకు, మా నియోజకవర్గానికి, మా గ్రామానికి చాలా రకాల సహాయ సహకారాలు, పనులు చేయాలని నిండు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. జై పొన్నం, జై పొన్నం, హ్యాపీ బర్త్డే ప్రభాకర్ అన్న.